హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025లో చాలా మందికి కామన్ డౌట్ అయితే ఉంది. అప్లికేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అందరికీ కామన్ డౌట్ అయితే వస్తుంది. ఏంటి అంటే ఏపీఐసీ అప్లికేషన్లో మేజర్ సబ్జెక్ట్స్ ఏం పెట్టాలి. సో ప్రతి డిగ్రీ స్టూడెంట్కి, బీటెక్ స్టూడెంట్కి డౌట్ ఇదే వస్తుంది. సో న్యూ అప్డేట్ నేను చెప్తాను క్లారిటీగా. అయితే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో దయచేసి ఈ వీడియోని మిగతా వీడియోస్ లైక్ చేశారో లేదో నాకైతే తెలియదు. సో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. సో చాలా మందికి డౌట్ వచ్చి సో వాళ్ళకి కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉంటున్నారు, ఏం సబ్జెక్ట్స్ పెట్టాలి ఏంటి అని చెప్పి. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వీడియోని చాలా వరకు రీచ్ అయ్యేలా చూడండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు లైక్ చేస్తే చాలా మంది వరకు రీచ్ అవుతుంది, ఓకేనా. సో మేజర్ సబ్జెక్ట్స్ అంటే ఏం లేదు ఇక్కడ. సో మేజర్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు 6th సెమిస్టర్ చాలా మందికి డిగ్రీ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంది. సో ఇంటర్న్షిప్ మేము పెట్టాలా అంటున్నారు. సో ఇంటర్న్షిప్ పెట్టకూడదు, మీరు ఇంటర్న్షిప్ అనేది పెట్టకూడదు. సో మీకు ఇంటర్న్షిప్ కాకుండా మీకు ముందు 5th సెమిస్టర్లో కానీ, సో 5th సెమిస్టర్ లోపు మీరు ఏదైనా తీసుకోండి. 1st సెమిస్టర్, 2nd సెమిస్టర్, 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్. సో కొంతమందికి 6th సెమిస్టర్లో ఇంటర్న్షిప్ అయితే లేదు, వాళ్ళకి నార్మల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఓకేనా. దీంట్లో మీరు పెట్టాల్సింది మీకు మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే మీకు నార్మల్గా ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇలాంటివి పెట్టకూడదు అనమాట. ఇప్పుడు సపోజ్ బీకామ్ వాళ్ళు ఉన్నారనుకోండి, బీకామ్లో మనకి మెయిన్ సబ్జెక్ట్స్ 75 మార్క్స్కి 80 మార్క్స్కి కొన్ని ఉంటాయి. 70 మార్క్స్కి 75 మార్క్స్కి 80 మార్క్స్కి మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకేనా. సపోజ్ ఇప్పుడు అకౌంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మార్కెటింగ్ పేపరు 75 మార్క్స్కి ఉంటుంది, అలాగే అకౌంట్స్ పేపరు 75 మార్క్స్కి ఉంటుంది, అలాగే బిజినెస్ లా అని చెప్పి 75 మార్క్స్కి. ఏదైతే మనకి ఎక్కువ మార్క్స్కి ఉంటుందో ఆ పేపర్ పెట్టాలి. లాంగ్వేజెస్ మనం పెట్టకూడదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇలాంటి లాంగ్వేజెస్ ఫౌండేషనల్ కోర్స్ పేపర్స్ అయితే మనం పెట్టకూడదు. ఫౌండేషనల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, సో అవి కూడా మనం పెట్టకూడదు. ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రం పెట్టాలి. ఏదైనా 3 సబ్జెక్ట్స్ అయితే ఫిల్ చేయాలి. సో 3 సబ్జెక్ట్స్ పెట్టాలి, అది కూడా కోర్ సబ్జెక్ట్స్ పెట్టాలి. అలాగే బీఎస్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కోర్ సబ్జెక్ట్స్, అవి పెట్టాలి, ఓకేనా. అలాగే కొంతమందికి బీటెక్ వాళ్ళకి ఏం పెట్టాలి అని అడుగుతున్నారు. బీటెక్ వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ మీకు ఏదైతే ఉందో, అంటే మెయిన్గా సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో, లాంగ్వేజెస్ పెట్టకూడదు, ఫౌండేషనల్ కోర్స్ పెట్టకూడదు. ఈ రెండు కాకుండా ఇంకా మీకు తర్వాత సబ్జెక్ట్స్ అన్ని మెయిన్ సబ్జెక్ట్సే కాబట్టి ఏ ఒక 3 అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. సో ఏదైనా పెట్టచ్చు, మీరు మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైనా ఇది పెడితే మాకు ఏమైనా బెనిఫిట్ ఉండదు, ఇది పెడితే మాకు ఏదైనా ప్రాఫిట్ ఉండదు, ఏది ప్రాఫిట్ ఉండదు, ఏది బెనిఫిట్ ఉండదు. ఏదైనా 3 సబ్జెక్ట్స్ అనేవి మీరు మెయిన్ సబ్జెక్ట్స్గా పెట్టాలి, ఓకేనా. సో ఇది నేను క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా 3 సబ్జెక్ట్స్ ఏదైనా పెట్టచ్చు, అది మీరు ఏ సెమిస్టర్లో అయినా పెట్టచ్చు. కాకపోతే సో బెస్ట్ ఏంటి అంటే మీ 5th సెమిస్టర్లో మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి, ఓకేనా. బెటర్ ఏంటంటే 5th, 6thలో మీకు ఇంటర్న్షిప్ పెట్టకూడదు. 5th, 6thలో మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి. లాంగ్వేజెస్ పెట్టకూడదు, ఫౌండేషనల్ కోర్స్ పెట్టకూడదు, ఓకేనా. లాంగ్వేజెస్ పెట్టకూడదు, ఫౌండేషనల్ కోర్సెస్ మాత్రం పెట్టకూడదు. ఓన్లీ పెట్టాల్సిన మెయిన్ సబ్జెక్ట్స్, అంటే మీకు 70 మార్క్స్కి, 75 మార్క్స్కి, 100 మార్క్స్కి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఒరే బాబు ఇవన్నీ పాస్ అవ్వాలరా బాబు మెయిన్ సబ్జెక్ట్స్ అనుకుంటారు చూడండి, అవి పెట్టండి. ఎగ్జాంపుల్ చెప్పే కదా, బీఎస్సీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. కొంతమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవి పెట్టాలి అనుకుంటారు, అవి కూడా 75 మార్క్స్ 80 మార్క్స్కి ఉంటాయి కదా, అవి పెట్టాలేమో అనుకుంటారు. అది లాంగ్వేజెస్ కింద వస్తే. సో లాంగ్వేజెస్ పెట్టకూడదు, ఫౌండేషన్ కోర్సెస్ అయితే పెట్టకూడదు. సో ఇప్పుడు బీకామ్ వాళ్ళకి ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్, అకౌంట్స్ మెయిన్ సబ్జెక్టే, మార్కెటింగ్ మెయిన్ సబ్జెక్టే, ఫినాన్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అలాంటివి ఉంటాయి, అలాంటివి పెట్టండి, ఓకేనా. సో మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రమే పెట్టాలి. మీకు అర్థమైంది అనుకున్న క్లియర్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో మీ కమెంట్స్కి ప్రతి కమెంట్కి నేను అప్పటికప్పుడు మ్యాథ్స్ నేను ఆన్సర్ ఇస్తాను, ఓకేనా. మీ ప్రతి రిప్లై నేను ఇస్తాను. సో నేను ప్రెజెంట్ అయితే ఎంబీఏ కంప్లీట్ చేశాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, ఏఎన్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను 2024 జూన్ జూలై ఆ టైంకి అయితే నేను ఎంబీఏ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అలాగే నేను మంచిగా ఇప్పుడు హెచ్ఆర్ జాబ్ చేస్తున్నాను ఒక మంచి కంపెనీలో. అదేంటో నేను డీటెయిల్స్ కూడా తర్వాత చెప్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఇంకెవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా నేను పెట్టాను, అవన్నీ కింద నేను ట్యాగ్ చేశాను, అవన్నీ కూడా అన్నీ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. థ్యాంక్ యూ.